మిత్రులందరికీ నమస్కారం. జై శ్రీరామ్, శుభోదయం, జై హింద్, జై భారత్. మనం ప్రతిరోజు కూడా ఈ గత వారం 10 రోజుల నుంచి అయోధ్యలో జరుగుతున్నటువంటి శ్రీరామ జన్మభూమికి సంబంధించినటువంటి ఉద్యమ చరిత్ర, కొంతమంది లెజెండరీస్ యొక్క చరిత్రను, కొన్ని విశేషాలను తెలుసుకుంటున్నాం. ఆ విధంగా ఈరోజు మరొక గ్రేట్ లెజెండరీ గురించి ఈరోజు తెలుసుకుందాం. అయితే ఆయనకు పుట్టుగుడ్డి 2 కళ్ళు కూడా లేవు. కానీ శ్రీరామ జన్మభూమి ఉద్యమం సంబంధించినటువంటి, రామ జన్మభూమికి సంబంధించినటువంటి కోర్టు కేసులు సుప్రీంకోర్టుకు వెళ్ళి మరి సాక్ష్యం ఇవ్వడం జరిగిందంటే మనం ఆశ్చర్యం కలగక మానదు. 2 కళ్ళు లేనటువంటి పుట్టుగుడ్డి మరి కోర్టు కేసులో రాముని గురించి ఏ విధంగా సాక్ష్యం ఇవ్వగలుగుతాడు? అయోధ్యలో రాముడు అయోధ్యలోనే పుట్టాడనేటువంటి దానికి మరి ఎవిడెన్సెస్ ఏ విధంగా సమర్పించగలుగుతాడంటే అదే ఆశ్చర్యం కలుగుతుంది. ఆ విధంగా కోర్టులో కళ్ళు లేనటువంటి కబూది కూడా మరి సాక్ష్యం ఇచ్చినటువంటి ఆ గొప్ప మహాపురుషుడే రామచంద్ర ఆచార్య గారు. మరి వారొక దివ్యాంగులు, 2 కళ్ళు లేవు, కానీ ఆధ్యాత్మికవేత్త, తత్వవేత్త, గొప్ప ధార్మికవేత్త, గొప్ప మరి తపస్వి అనేటువంటి విషయంలో ఎలాంటి సందేహం లేదు. అయితే వేద గ్రంథాల్లోని అన్ని వేదాలు కూడా చదవడం జరిగింది. వేద గ్రంథాల్లోని జ్ఞాన సంపదకు మరి ఒక ఆయువు పట్టు అని అనుకోవచ్చు. వారు 230 పైగా మరి పుస్తకాలు రాయడం జరిగింది. కానీ కళ్ళు లేనటువంటి వాడు ఏ విధంగా సాధ్యం ఇది? అదేవిధంగా 50 పత్రాలను కూడా సమర్పించడం జరిగింది. మహారాష్ట్రలోని చిత్రకూట్ అనగానే మనకు రామాయణంలోకి వెళ్తాము. అంటే రాముడు వనవాసంలో అక్కడ నివసించడం జరిగింది. చిత్రకూట్లో మరి తులసి పీఠం అనేటువంటి దాన్ని వారు స్థాపించారు. అదేవిధంగా సామాజిక సేవా సంస్థ స్థాపించారు. మరియు దివ్యాంగుల కోసం, అంటే వికలాంగుల కోసం ఒక విశ్వవిద్యాలయాన్ని కూడా నడపడం అనేటువంటిది జరుగుతుంది. అదేవిధంగా రామ మందిరం యొక్క తుది తీర్పు, అయోధ్య రామ మందిరం యొక్క తుది తీర్పు విషయం లోపల వీరు సమర్పించినటువంటి 441 సాక్ష్యాలు మరి వారు కోర్టుకు సమర్పించడం జరిగింది. సుమారు దాదాపు 100 పేజీల 441 సాక్ష్యాలు సమర్పించినట్టయితే 437 సాక్ష్యాలను మరి కోర్టు అంగీకరించడం జరిగిందంటే ఎంత గొప్ప విషయం మనం అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా హిందువుల యొక్క చిరకాల వాంఛ అయినటువంటి 500 ఏళ్ల చిరకాల వాంఛ సాకారం అవడంలో మరి రామచంద్ర ఆచార్య గారు మరి అమోఘమైనటువంటి కృషి చేశారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. వీరి యొక్క కృషి అనన్య సామాన్యమైనటువంటిది. అదేవిధంగా ప్రతిరోజు కూడా నిరంతరము మరి రాముని సేవలోపట నిమగ్నం కావడము, రామకథను చెప్పడము, రాముని గురించి తులసిదాసు రచించినటువంటి రామచరిత మానసును ఎన్నో వేల సార్లు మరి రామాయణ గాథగా వారు వినిపించడం జరిగింది లక్షలాది ప్రజానీకానికి. అదేవిధంగా మరి సుప్రీంకోర్టు మరి విచారణ విషయానికి వస్తే మరి అక్కడ చివరి తీర్పు వచ్చినప్పుడు 300 మంది న్యాయవాదులతో కిక్కిరిసినటువంటి కోర్టు హాల్ లోపల తన యొక్క వాణిని నిర్భయంగా వినిపించడం జరిగింది. అదేవిధంగా రామచరిత మానస్ లోపట మరి రామ జన్మభూమి ప్రస్తావన ఉందా అని ప్రత్యర్థి వకీలు ప్రశ్నించినప్పుడు తులసిదాసు యొక్క రామచరిత మానస్లో, తులసిదాసు రచించినటువంటి రామచరిత మానస్ నుంచి కొన్ని చౌపాయిలు ఎవిడెన్సెస్గా వినిపించడం జరిగిందంటే ఎంత గొప్ప విషయమో చూడండి. అదేవిధంగా శ్రీరాముడు ఇక్కడే అయోధ్యలోనే పుట్టాడనడానికి అసలు ఏంది, అసలు ఏమన్నా ఎవిడెన్స్ ఉందా, ఏమన్నా సాక్ష్యం ఉందా, ఏమన్నా ఆధారం ఉందా అని చూపమన్నప్పుడు కోర్టులో అప్పుడు అధర్వణ వేదంలోని 2వ మంత్రము దశమకాండ 31వ అనువాదాన్ని చదివి వినిపించడం జరిగింది. ఇది వారి యొక్క జ్ఞాన సంపదకు నిదర్శనం. అప్పుడు జడ్జి గారు వారు ఏమన్నారంటే, జడ్జి గారు రామచంద్ర ఆచార్య గారిని, మీరు మామూలు మనుషులు గారు, మీరు ఒక దైవాంశ సంభూతులుగా మరి దివ్యమైనటువంటి ఆత్మగా వారు వర్ణించడం జరిగింది. అదేవిధంగా రాముడు పుట్టనే లేడు, రాముని ఉనికిని ప్రశ్నించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యంగా సోనియా గాంధీ గారు సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసినప్పుడు నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారికి ఒక లేఖ రాశారు వీరు. అంటే మన్మోహన్ సింగ్ గారు ఒక సిక్కు కాబట్టి సిక్కుల ఆధార గ్రంథమైనటువంటి సిక్కుల మరి పవిత్ర గ్రంథమైనటువంటి గురు గ్రంథ సాహెబ్ లోపట వారు చెప్తున్నట్టు, మీ యొక్క గురు గ్రంథ సాహెబ్ లోపట 5600 సార్లు శ్రీరాముని యొక్క పేరును
మరి రావడం జరిగింది. ఈ రాముడి పేరు అంటే గురు గ్రంథ సాహెబ్లో 5600 సార్లు రాముని పేరును మరి చూడడం జరిగిందని లేఖ రాయడం జరిగిందంటే చూడండి ఎంత గొప్ప విషయము. అదేవిధంగా ఒక జర్నలిస్టు సుధీర్ చౌదరి గారు వీరిని దైవాంశ సంభూతులుగా సాక్షాత్తు దేవుని యొక్క స్వరూపంగా వర్ణించడం జరిగింది. అదేవిధంగా శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి గారు ఉన్నప్పుడు వీరి దర్శనాన్ని ప్రజలందరికీ కూడా నేను మీ యొక్క దర్శనాన్ని నేను కలిగిస్తాను, మీ దర్శనం ఏర్పాటు చేస్తాను అన్నప్పుడు వారు ఏమన్నారంటే, నాకు ఈ ప్రపంచాన్ని చూడాలని లేదు, అదేవిధంగా నేను అంధుడను కాదు, అదేవిధంగా నేను వికలాంగుల రాయితీని కూడా ఎప్పుడు కూడా ఉపయోగించుకోను అని చెప్పడం జరిగింది. ఆ విధంగా రాముని విషయంలో తన జీవితాన్ని సమర్పించి మనందరికీ రాముని యొక్క కళను సాకారం చేయడంలో ఎనలేని కృషి చేసినటువంటి ఆ మహనీయునికి మరి 2 చేతులెత్తి దండం పెట్టడం తప్ప మనం ఏమి చేయలేము. ఆ యొక్క మహనీయునికి కోటి కోటి నమస్తులు సమర్పిస్తూ జై శ్రీరామ్.